Okay guys, in this video we can take a look about what about the Mori mission as well as the Mealy mission. So previous videos లో మనం ఏం చూసాము అంటే what is the finite automata and that too ఆ finite automata ని మళ్ళీ మనం deterministic నాన్ deterministic అంటే NFA DFA అన్ని విధాలుగా మనం చూసాము ఎలా వర్కౌట్ అవుతాయో కూడా చూసాము. సో ఇవి కూడా ఏంటి అంటే మన ఫైనైట్ ఆటోమేషన్ లో ఉన్న సబ్ పార్ట్స్ అన్నమాట. లైక్ ఎలా అంటే ఫైనైట్ ఆటోమేషన్ మనకి ఏం చేస్తుంది, ఈ ఫైనైట్ ఆటోమేటా మనకి అంటే లైక్ ఎన్ఎఫ్ఏ ఆర్ డిఎఫ్ఏ అన్నమాట. సో మనకి డిఎఫ్ఏ ఆర్ ఎన్ఎఫ్ఏ అనేవి ఏం చేస్తున్నాయి అంటే ఏదైనా ఒక స్ట్రింగ్ అనేది ఒక అంటే నథింగ్ బట్ ఒక మిషన్ ని మనకి బిల్డ్ చేస్తుంది అనమాట. తర్వాత మనం ఏం చేసాము, ఆ పర్టికులర్ థింగ్స్ అన్ని కూడా మనకి వాటితో వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి ఒక స్ట్రింగ్స్ ని క్రియేట్ చేసి ఆ స్ట్రింగ్స్ ద్వారా కూడా మనం మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసాము. బట్ వెన్ కమ్ టు ఇక్కడ మనం వాడి మోరీ మిషన్ మీలీ మిషన్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఫైనైట్ ఆటోమేషన్ తో పాటు ఒక అవుట్పుట్ ని కూడా ఇది కలిగి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎన్ఎఫ్ఏ కి డిఎఫ్ఏ కి అదే విధంగా మీలీ మిషన్ కి మోరీ మిషన్ ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే వెన్ కమ్ టు ఫైనైట్ ఆటోమేటా అక్కడ అవుట్పుట్ మీద మనం డిపెండ్ అవ్వము, మిషన్ యొక్క కన్స్ట్రక్షన్ మీద డిపెండ్ అవుతాము. బట్ వెన్ కమ్ టు మీలీ మిషన్ అండ్ మోరీ మిషన్ మీద మనం దేని మీద డిపెండ్ అవుతాము అంటే ద ఫైనైట్ ఆటోమేషన్ అంటే నథింగ్ బట్ ముందు మనం ఏదైతే నేర్చుకున్నామో దాంతో పాటు అలాంగ్ విత్ దాని యొక్క అవుట్పుట్ అనేది ఎలా రిటర్న్ అవుతుంది అనేది కూడా చూస్తాం అనమాట. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ మీల్ అండ్ మోరీ మిషన్ అండ్ ఫైనైట్ ఆటోమేటా అండ్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. సో వెన్ కమ్ టు మోరీ మిషన్ యాజ్ వెల్ యాజ్ మీలీ మిషన్ కొద్దాం. సో ఈ రెండు సపరేట్ నానా. సో ఈ రెండింటికి కూడా ఒక స్లైట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. బట్ ఈ రెండు కూడా మీకు ఇంట్రడక్షన్ పార్ట్ అయ్యేది. బట్ ఒకటి కంపారిజన్ లా చెప్పేస్తాను, దాన్ని విల్ గెట్ ఏ క్లారిటీ. నాన్న ఇక్కడ చూడండి. సో ఫస్ట్ వెన్ కమ్ టు వాట్ యు మీన్ బై మోరీ మిషన్. సో మోరీ మిషన్ ఇది మనకి ఏమంటారంటే నాన్న ఇట్ ఈస్ అ ఫైనైట్ స్టేట్ మిషన్ అలాంగ్ విత్ ద అవుట్పుట్ అనమాట. అంటే ఫైనైట్ స్టేట్ మిషన్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం చూసాం ఇనిషియల్ స్టేట్ ఇట్ గోస్ టు ద ఫైనల్ స్టేట్, దీన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫైనైట్ స్టేట్ మిషన్ అంటారు అనమాట. ఇలాంటి ఫైనైట్ స్టేట్ మిషన్ తో పాటు దాంతో పాటు అవుట్పుట్ కూడా కనుక ఉంది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమని పిలుస్తారంటే ఎయిదర్ మోరీ మిషన్ ఆర్ మీలీ మిషన్ అని కూడా పిలుస్తారు అనమాట. మీరు కావాలంటే చూడండి ఇక్కడ కూడా మీలీ మిషన్ లో ఫస్ట్ పాయింట్ ఏముంటుందంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫైనైట్ స్టేట్ మిషన్ విత్ అవుట్పుట్. సో ఎలా అయితే మనకి మోరీ మిషన్ అనేది ఫైనైట్ స్టేట్ మిషన్ విత్ అవుట్పుట్ ఉంటుందో బై ద వే మనకి సేమ్ మీలీ మిషన్ కూడా మనకి ఎలా ఉంటుందంటే ఫైనైట్ స్టేట్ మిషన్ విత్ అవుట్పుట్ ఉంటుంది అనమాట. సో అంటే రెండిట్లో ఈ పాయింట్ అనేది కామన్ పాయింట్. సో సెకండ్ పాయింట్ చూడండి, ఇట్ హ్యాస్ 6 టపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ఎఫ్ఏ అవ్వచ్చు లేదు ఆర్ డిఎఫ్ఏ అవ్వచ్చు, మనకి ఎన్ని టపుల్స్ ఉంటాయి, వెరీ గుడ్ 5 టపుల్స్ ఉంటాయి అనమాట. బట్ వెన్ కమ్ టు ఇక్కడ మనకి మీలీ మిషన్ ఆర్ మీలీ మిషన్ కి ఏముంటాయి అంటే 6 టపుల్స్ ఉంటాయి అనమాట. సో ఆల్రెడీ మనకి క్యూ అంటే ఏంటి, వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ స్టేట్స్, ఈ అంటే నథింగ్ బట్ ఎప్సిలాన్ అంటే ఇన్పుట్స్. నెక్స్ట్ ఇది మనకి ఇక్కడ దీంట్లో కొత్తగా ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద అవుట్పుట్, దిస్ ఈస్ ద అవుట్పుట్ సింబల్. అండ్ నెక్స్ట్ వన్ క్యూ నోట్ అనేది ఏంటి, ఇనిషియల్ స్టేట్, ట్రాన్సాక్షన్, దిస్ ఈస్ ద అవుట్పుట్ వేరియబుల్, గుర్తుపెట్టుకోండి దిస్ ఈస్ ద అవుట్పుట్ వేరియబుల్. అండ్ ఇంకొక పాయింట్ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే నో ఫైనల్ స్టేట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ మీలీ మిషన్ లో మోరీ మిషన్ లో మనకి మోరీ మిషన్ లో అండ్ మీలీ మిషన్ లో దెర్ ఈస్ నో ఫైనల్ స్టేట్. సో నార్మల్ మనకి ఎన్ఎఫ్ఏ డిఎఫ్ఏ లో దెర్ ఈస్ ఫైనల్ స్టేట్. బట్ వెన్ కమ్ టు వీటిలో మనకి ఫైనల్ స్టేట్ అనేది ఉంటుందా అంటే ఉండదు. అందుకోసం మనకి దాని యొక్క సింబల్ కూడా ఇక్కడ చూసుకొని కావాలి అంటే. సో బేసిక్ గా మనకి ఫైనల్ స్టేట్ లైక్ నథింగ్ బట్ మనకి ఎన్ఎఫ్ఏ డిఎఫ్ఏ లో మనకి ఫైనల్ స్టేట్ ఏముంటుంది, ఎఫ్ తో రిప్రజెంట్ చేస్తాం కదా. సో బట్ వెన్ కమ్ టు ఇక్కడ ఏంటి అంటే అలాంటి సింబల్ ఏమి ఉంటుందన్న. సో డైరెక్ట్ గా బికాస్ మనకి ఇట్ వర్క్స్ విత్ ద అవుట్పుట్ వేరియబుల్ అనమాట. సేమ్ 6 టపులే మనకి ఇక్కడ కూడా ఉంటుంది చూడండి, మీలీ మిషన్ లో కూడా సేమ్ అదే ఉంటుంది అనమాట, సేమ్ టపుల్స్. ఈ థర్డ్ పాయింట్ డిఫరెన్స్ నా. సో ఇక్కడ థర్డ్ పాయింట్ డిఫరెన్స్ ఏంటి అంటే చాలా జాగ్రత్తగా చూడండి. సో వెన్ కమ్ టు ఇక్కడ కనుక మనం కరెక్ట్ గా ప్రాపర్ గా చూస్తే ఈ థర్డ్ పాయింట్ చూడండి, మోరీ మిషన్ లో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కరెంట్ స్టేట్. గుర్తుపెట్టుకోండి కరెంట్ స్టేట్ అంటే ఏంటి అంటే ప్రెసెంట్ స్టేట్ అనమాట. అంటే మన ఈ మోరీ మిషన్ అనేది మనకి అవుట్పుట్ అనేది ఎలా జనరేట్ చేస్తుందంటే కరెంట్ ఉన్న ఇన్పుట్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ Q0 అని ఒక స్టేట్ ఉంది అండ్ నెక్స్ట్ వన్ Q1 అని ఇంకొక స్టేట్ ఉంది. ఈ Q0 నుంచి Q1 కి దేంతో వెళ్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అనుకున్న ఇన్పుట్ అనేది నథింగ్ బట్ ఇక్కడ మనం అనుకున్న వాల్యూ అనేది ఏంటి అంటే 1 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది 1 అనుకుందాం. సో అప్పుడు ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఈ Q0 నుంచి ప్రెసెంట్ అంటే ఇప్పుడు కరెంట్ స్టేట్ ఎంత అంటే ఇప్పుడు చూడండి మీకు సింపుల్ గా ఈ Q1 కి ఆన్ 1 ఏముందో చూడండి ఒకసారి, Q1 ఆన్ 1 ఏమన్నా ఉందా, లేదు. అదేవిధంగా
Q0 on 1 ఉందో చూడండి, Q0 1 ఎక్కడికి వెళ్తుంది, Q1కి వెళ్తుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే అప్పుడు Q1 అనేది ఆన్ 1 అని ఇలా రాస్తాం అనమాట. సో అది నెక్స్ట్ ఎగ్జాంపుల్లో నేను మీకు క్లియర్గా చెప్తాను. అంటే ప్రెసెంట్ ఉన్న కరెంట్ స్టేట్ ఏదైతే ఉందో ఆ కరెంట్ స్టేట్ ఉన్న ట్రాన్సాక్షన్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకుని కొత్త స్టేట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇది మనకి మోరీ మిషన్లో జరుగుతుంది. సేమ్ వే అదే విధంగా మనకి మీలీ మిషన్లో కూడా జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మీలీ మిషన్లో మనకి ఎలా జరుగుతుంది అంటే ఇట్ ఫోకస్ ఆన్ బోత్ ద కరెంట్ స్టేట్, బై ద వే ఇంకోటి వచ్చేపాటికి ఏంటి అంటే అక్కడ ఉన్న శాంపుల్ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఆ శాంపుల్ ఇన్పుట్ కూడా పట్టుకుంటుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ద స్టేట్ Q0, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అనదర్ స్టేట్ లైక్ Q1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ట్రాన్సాక్షన్ 0, దిస్ ఇస్ ద ట్రాన్సాక్షన్ 1. సో మనకి ఇక్కడ ఎలా చేస్తాము అంటే Q0 ఆన్ ట్రాన్సాక్షన్ 0 ఎంత 1 ఎంత, Q1 ఆన్ ట్రాన్సాక్షన్ 0 ఎంత 1 ఎంత. సో ఇలా మనం ఒక టేబుల్ ఫార్మాట్ని మెయింటైన్ చేస్తామంట. అంటే లైక్ ఇక్కడ మీకు సింపుల్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఆన్ అంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి మోరీ మిషన్లో కరెంట్ స్టేట్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది అనమాట. బట్ వెన్ కమ్ టు ఇక్కడ మనకి మీలీ మిషన్లో ఎలా అవుతుందంటే కరెంట్ స్టేట్తో పాటు మనం అప్పుడు ఇచ్చే ఇన్పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని కూడా అవుతుంది అనమాట. లైక్ మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఇచ్చారు అనుకోండి, ఈ 1తో పాటు ఈ కరెంట్ స్టేట్ అంటే కరెంట్ స్టేట్తో ఉన్న 1 వాల్యూ కూడా మనకి అవి కన్సిడర్ చేసి మనకు ఒక టేబుల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దీని గురించి క్లియర్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దెన్ యూ విల్ గెట్ ఏ క్లారిటీ. సో ఇక్కడ మీకు సింపుల్గా ఒక ఐడియా రావడం కోసం నేను ఇవన్నీ చెప్తున్నాను. సో ఇఫ్ ఇట్ ఈస్ కన్ఫ్యూజ్ ఇక్కడ మీరు వదిలేయండి, నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇక్కడ క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దెన్ యూ విల్ గెట్ ఏ క్లారిటీ. సో ఇది స్టాండర్డ్ ఫార్ములా వేనా ఇక్కడ చూడండి. సో ఇది కరెంట్ స్టేట్ మీద ఎలా డిపెండ్ అవుతుంది. సో ఫైనల్ గా మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ అన్న సింబల్ ఇచ్చుకోవచ్చు, లేదంటే మనకి అవుట్పుట్ వేరియబుల్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. అవుట్పుట్ వేరియబుల్ అనేది ఎలా అవుతుంది, కరెంట్ స్టేట్స్ ఏదైతే ఉంటుందో అంటే నథింగ్ బట్ కరెంట్ స్టేట్. Q అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ స్టేట్స్ కదా. సో కరెంట్ స్టేట్ అనేది మనకి ఏమవుతుంది ఫైనల్ గా అవుట్పుట్ లాగా రిటర్న్ అవుతుంది అనమాట దేంట్లో, మోరీ మిషన్ లో. బట్ కానీ కంప్లీట్ ఇక్కడ మీలీ మిషన్ లో చూడండి, ద అవుట్పుట్ వేరియబుల్ ట్రాన్సాక్షన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. కరెంట్ వేరియబుల్ అనేది దేంతో అవుతుంది, ఇంటూ ఇన్పుట్. ఇన్పుట్ సింబల్ ఏంటి, ఎప్సిలాన్. సో కరెంట్ స్టేట్ ఇంటూ ఎప్సిలాన్ ఇట్ లీడ్స్ టు అవుట్పుట్ అనమాట. సో అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన సింపుల్ థింగ్ ఏంటి అంటే మీలీ మిషన్ మోరీ మిషన్ ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే మీలీ మిషన్ అయినా మోరీ మిషన్ అయినా రెండు కూడా ఫైనైట్ స్టేట్ మిషన్స్. సో అది విత్ అవుట్పుట్ తో మనకి వర్క్ అవుతాయి అనమాట. ద మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి మీలీ మిషన్ లో మనకి ఏంటి అంటే కరెంట్ స్టేట్ తో పాటు అప్పుడున్న కరెంట్ ఇన్పుట్ కూడా మనకి డిపెండ్ అవుతుంది. అండ్ బై ద వే మోర్ మిషన్ లో మనకి ఏమవుతుంది అంటే కరెంట్ స్టేట్ ఒకటి మాత్రమే అవుతుంది, నెక్స్ట్ మనకి అది ఎలాంటి ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఫైనైట్ స్టేట్ మిషన్ లో మనకి ఏదైతే అంటే ఫైనైట్ స్టేట్ మిషన్ అంటే ఎగ్జాంపుల్ NFA DFA అవి కంపేర్ చేస్తే వీ హ్యావ్ ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ అనమాట. బట్ వెన్ కమ్ టు ఇక్కడ దీంట్లో నో ఇనిషియల్ స్టేట్ నో ఫైనల్ స్టేట్. ఫైనల్ స్టేట్ ఇనిషియల్ స్టేట్ రెండు ఉండవు మోరీ మిషన్లో. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే అన్ని స్టేట్స్ కూడా కవర్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి, ఆల్ స్టేట్స్ టు కవర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ట్రాన్సాక్షన్ ఉంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ X0 అనే స్టేట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను DFA రాస్తున్నాను, ఇలా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్సాక్షన్ 1, ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్సాక్షన్ 0. ఇఫ్ యూ కన్సిడర్ ద ట్రాన్సాక్షన్ టేబుల్ X0 X1 with the input 0 and 1. X0 on 0 ఎక్కడికి వెళ్తుంది, ఏం లేదు కాబట్టి we can leave. X1 on 0 X1కి వెళ్తుంది. అదే X0 on 1 X1కి వెళ్తుంది. X1 on 1 లేదు. ఇలా ఎంటీ ఉన్నాయి చూసారా, ఇవి మీలీ మిషన్లో మోరీ మిషన్లో వర్కౌట్ అవ్వదు. సో మీలీ మిషన్లో మోరీ మిషన్లో ఏంటి అంటే ఇట్ కవర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్పుట్స్ అనమాట. అంటే ఒక స్టేట్కి 2 ఇన్పుట్స్ వెళ్ళే కెపాసిటీ ఉంటే 2 ఇన్పుట్స్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద మీలీ మిషన్ అండ్ ద మోరీ మిషన్. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో వీ కెన్ టేక్ ఎ లుక్ అబౌట్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎ మీలీ అండ్ మోరీ మిషన్. థ్యాంక్ యూ.